మనం తెలంగాణలో ఎన్నో గుళ్ళు గోపురాలు చూసుంటాం. చెట్టును మొక్కేవాడిని చూస్తాం, పుట్టను మొక్కేవాడిని చూస్తాం. కానీ ఇదేంటి, తెలంగాణలో ఒక విచిత్రమైన టెంపుల్ ఉంది. ఏంటి అనుకుంటున్నారా? ఎస్, నిజంగానే మన చిట్టాలు రాసేటటువంటి చిత్రగుప్తుడి టెంపుల్ ఇక్కడ ఉంది. మరికెందుకు ఆలస్యం, చిత్రగుప్తుడి టెంపుల్ గురించి మరిన్ని విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇక్కడ టెంపుల్ కి డైలీ వస్తుంటారా? ఎలా ఉంటది ఇక్కడ మీకు వాతావరణం? ప్రశాంతంగా చిత్రగుడి ఎక్కడ లేదు తెలంగాణలో. అవునా? అసలు ఫస్ట్ టైం విన్నాం. అంటే మామూలుగా అన్ని టెంపుల్స్ ఉంటాయి, ఎన్నో రకాల టెంపుల్స్ ఉంటాయి, బట్ చిత్రగుప్తుడి టెంపుల్ అనగానే అది తెలంగాణలో ఉండడం. కందికల్ గేట్ అంటే అవును, కందికల్. ఓకే. సో ప్రతిరోజు చిత్రగుప్తుడి దర్శనం అవుతూ ఉంటుంటాం. అవునండి, ప్రతిరోజు మేము రావడం జరుగుతుంది, ప్రతిరోజు చిత్రగుప్తుడిని దర్శనం చేసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ బుధవారం రోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం ఉదయం 11 గంటల వరకు ప్రతిరోజు అర్చనలు, బుధవారం రోజు అర్చనలు జరుగుతుంటాయి. ఈ గుడి విశిష్టతే బుధవారం రోజు చాలా విశిష్టత అండి. ఎక్కడెక్కడ నుంచి మన రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, మన కర్ణాటక అక్కడ నుంచి చాలా మంది వస్తుంటారండి. ముఖ్యంగా ఇది చిత్రగుప్త దేవాలయము మన తెలంగాణలో ఇది 2వ గుడి అమ్మ. ఇది 2వ గుడి. ఇక్కడ హైదరాబాద్ లో ప్రశస్తత ఉంది. మా అదృష్టం ఏంటంటే ఇది మా నివాసానికి దగ్గరలో ఉంది కాబట్టి చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం.